డే 101 వీడియోకి మీకు స్వాగతం. ఇవాళ వీడియోలో నేను చెప్పబోయే మాటలు బాగా ఫోకస్ గా వినండి, ఎందుకంటే మీకు ఆల్రెడీ షేర్ మార్కెట్ అంటే ఏందో చెప్పాను అనమాట. షేర్ మార్కెట్ లో అసలు షేర్స్ ని ఎలా కొనాలి, అసలు షేర్స్ ని ఎలా అమ్మాలి, దీన్ని ఇవన్నీ చేయాలంటే మనకి ఏమేమి ఉండాలో మీకు అయితే స్టెప్స్ చెప్తాను అనమాట. బాగా లిజన్ గా వినండి. ఫస్ట్ ఇవన్నీ చేయాలంటే ఫస్ట్ మనకి డిమాట్ అకౌంట్ అయితే కావాలి. డిమాట్ అకౌంట్ నేను సజెస్ట్ చేసేది అయితే గ్రో యాప్ లో ఒకసారి ట్రై చేయండి. ఇదైతే ఏ ప్రమోషన్ వీడియో కాదు. గ్రో యాప్ లో కొంచెం సింపుల్ గా ఉంటుంది, ప్లస్ ప్లాట్ఫామ్ చార్జెస్ ఇవేమైతే పడవన్నమాట. ఒకసారి ట్రై చేయండి. అండ్ తర్వాత మీకు ఓపెన్ చేయగల ఇంటర్ఫేస్ లో మీకు అసలు షేర్స్ అంటే ఏందో ఒక క్లారిటీ అనేది వస్తుంది. ఇండియాలో టాప్ 50 బ్రాండ్స్ కలిపి ఒక మార్కెట్ అయితే ఉండిద్ది. దాన్ని నిఫ్టీ 50 అనేది చాలా మంది అంటారు. దాని మీద కూడా అదే ఉండిద్ది పేరు అనమాట. అండ్ తర్వాత సెన్సెక్స్, ఈ రెండిట్ల మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. అసలు మార్కెట్ ఎలా ఉంది, బాగా హైలో ఉందా లేకపోతే లోలో ఉందా అనేది. వీటిని బేస్ చేసుకునే మనం అయితే షేర్స్ ను కొనటం గానీ, హోల్డ్ చేయటం గానీ, సెల్ చేయటం గానీ అయితే ఉండేది అనమాట. నేను దీని గురించి బాగా స్టడీ చేసిన దాన్ని బట్టి చెప్తే, ఇప్పుడు మీరు రిస్క్ తక్కువ ఉండి మేము పెట్టిన మనీ మాకు సేఫ్ గా ఉండి కొంచెం రిటర్న్స్ మంచిగా రావాలనుకుంటే మ్యూచువల్ ఫండ్స్ అంటారు. మ్యూచువల్ ఫండ్స్ ఎతకండి. మ్యూచువల్ ఫండ్స్ లో ఎతికి ఒక మంచి మ్యూచువల్ ఫండ్ తీసుకొని ఎవ్రీ మంత్ చిన్నగా ఇన్వెస్ట్ చేసుకుంటా పోండి. దాని ఇన్వెస్ట్మెంట్ ఏదో ఒక రోజు మనకి ఒక పెద్ద దారి తీస్తుంది. కాబట్టి ట్రస్టెడ్ ఉంటే చెక్ చేసుకొని చెప్తా. నేను కొన్ని చెప్తాను అనమాట. నెక్స్ట్ వీడియోలో చెప్తాను వాటి గురించి. అండ్ నెక్స్ట్ వీడియోలో డిమాట్ అకౌంట్ చేసే ముందులా మనం కొన్ని బేసిక్స్ చేసుకోవాలి. వాటి గురించి నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. వీడియో కనుక నచ్చితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ బాయ్.